హాయ్ హలో అండి. నేను మీ రమేష్ బాబు, లక్ష్మ టెక్నాలజీస్ గోదావరిఖని నుండి. యాక్చువల్గా మా దగ్గర ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ఒకటి వచ్చిందండి కొత్తది. దీని గురించి ఇంతకుముందు ఇన్స్టాల్ కూడా చెప్పాము. సో ఇది వచ్చేసి మ్యాక్సికామ్ వాళ్ళ ఆండ్రాయిడ్ బాక్స్ అండి. యాక్చువల్గా చాలా డిఫరెంట్ కంపెనీ ఆండ్రాయిడ్ బాక్స్ ఉన్నాయి, కానీ అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. సారీ, ఇది ఒకటి కొద్దిగా కాస్ట్ తక్కువలో రీజనబుల్గా చాలా మంచి ఫీచర్స్తో ఉంది. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఉంటే మీకు ఇది 8K రెజల్యూషన్ ఆండ్రాయిడ్ బాక్స్ అండి. 8K రెజల్యూషన్ వస్తుంది, 2K 4K 8K రెజల్యూషన్ వస్తుంది. ప్లస్ దీంట్లో ఇన్బిల్ట్ వైఫై చాలా ఫాస్ట్ ఉంటుంది. 2.4 GB అండ్ 5 GB రెండు సపోర్టబుల్తోని రిలీజ్ చేశాడు. ఇన్బిల్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనము దీన్ని తీసినప్పుడు దీంట్లో ఆండ్రాయిడ్ వచ్చేసి ఆండ్రాయిడ్ 13 వస్తుంది. సో దీంట్లో డైరెక్ట్గా మీకు ఆండ్రాయిడ్ 13 రావడం వల్ల కొత్త అప్లికేషన్స్ కూడా ఈజీగా లోడ్ అవుతాయి, ఇన్స్టాల్ అవుతాయి, నో ఇష్యూ. సో దీని బాక్స్ మీద స్పెక్స్కి పోతే దీంట్లో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉందండి, 8 GB ర్యామ్ ఉంది, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఎవరైతే కంటెంట్ ఎక్కువ పెట్టుకొని వాడుకుందాం అనుకుంటారో వాళ్ళకి సరిపోయిద్దండి. 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ఇట్స్ ఎనఫ్. 8 GB ర్యామ్ కూడా మంచిగానే ఉంది, దీంతో ఏమి ఇబ్బంది ఏం లేదు. సో దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంది అదంతా కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. దీని మీద డబ్బా మీద అయితే స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ 8K అని ఇచ్చాడు, అవుట్ ఆండ్రాయిడ్ 13 అని ఇచ్చాడు. తర్వాత అన్ని అప్లికేషన్స్ సపోర్టబుల్ అన్నట్టుగా ఒక లోగోస్ ఇచ్చాడండి. యూట్యూబ్ అని, నెట్ఫ్లిక్స్ అని, డిజ్నీ హాట్స్టార్, ఈఎస్పిఎన్ స్టార్ సంథింగ్ ఇచ్చాడు. తర్వాత ఇది ఓకే గూగుల్ సపోర్టెడ్. ఐ మీన్ టు సే దట్ మనం ఓకే గూగుల్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ గూగుల్ మనకి సెర్చ్ ఇంజన్ ద్వారా వస్తుంది కదా, అలాంటిది కూడా దీంట్లో సపోర్ట్ చేస్తారు. నార్మల్ టీవీ అన్ని టీవీలలో ఉంటుంది, మైక్ బటన్ లాగా సేమ్ అదే. ఇది విత్ ఇంక్లూడింగ్ సపోర్ట్స్ ఫర్ క్రోమ్ కాస్ట్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఉంది. డైరెక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మనం క్రోమ్ కాస్ట్ ద్వారా మన ఫోన్లో ఉన్న కంటెంట్ని వీ కెన్ వాచ్ ఇన్ అవర్ టీవీ ఆల్సో. అట్లా మనం టీవీలో కూడా మనం జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడొచ్చు. అది కూడా ఇది సపోర్టబుల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంది, ఇది పెట్టాక ఏం చూపెడుతుంది డిస్ప్లేలో, సో ఇదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. పాజ్ చేస్తున్నా. దీంతో పాటు మనకు ఒక రిమోట్ కంట్రోల్ వచ్చిందండి, విత్ వాయిస్ అసిస్టెంట్తో ఉంది. ఇన్బిల్ట్ ఆన్ ఆఫ్ బటన్ చిన్నగానే ఉంది, బాగుంది, హ్యాండీగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఒక HDMI కేబుల్ వచ్చిందండి. తర్వాత ఒక USB కేబుల్ వచ్చింది, USB Type-C కేబుల్ వచ్చింది. దీంతో పాటు ఛార్జర్ ఏం రాలేదు. ఛార్జర్ అంటే టీవీలోనే USB పోర్ట్ ఉంటుంది కదా, టీవీ USB పోర్ట్లో దీన్ని కనెక్ట్ చేసేసుకొని ఆ పవర్ని మనం దీనికి తీసుకోవచ్చు. నేను ప్రీవియస్ చాలామందికి ఇచ్చాను, వాళ్ళందరికీ అట్లనే కనెక్ట్ చేశాను. ఇది అండి డివైస్, చాలా చిన్నగా స్లీక్గా ముద్దుగా ఉంది. సో దీంట్లో వచ్చి పోర్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, ఒకటి SD కార్డ్ రీడర్ ఉందండి. SD కార్డ్, చిన్న మెమరీ కార్డ్స్ ఏమన్నా మెమరీ కార్డ్ వేసుకొని దాంట్లో ఉన్న కంటెంట్ చూడడానికి ఉంది. ఇక్కడ USB పోర్ట్స్ ఉన్నాయి. వెనక సైడ్ వచ్చేసి మీకు ఒకటి Type-C సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్. ఐ మీన్ టు సే దట్ పవర్ ఇన్పుట్ పోర్ట్. దీన్ని పవర్ ఇన్పుట్ లాగా వాడుకుంటాము ఈ కేబుల్ని. ఇది పవర్ ఇన్పుట్ కేబుల్, ఇది పవర్ ఇన్పుట్ ఇస్తాము. తర్వాత ఇది HDMI పోర్ట్, దీని ద్వారానే మన టీవీకి కనెక్టివిటీ ఇస్తాం, లైక్ ఇలాగా. జస్ట్ ఇప్పుడు మీకు ఇది నేను మానిటర్కి పెట్టి మీకు దీంట్లో ఏం వస్తుందో ఎట్లా వస్తుందో చూపెడతాను. జస్ట్ ఇది ఇందులో పెట్టేసుకొని ఇది మన టీవీకి కనెక్టివిటీ ఇచ్చేస్తే దీని కంటెంట్ అంతా మనకి వచ్చేస్తుంది. సో సార్ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఈ డివైస్లో ఏది ఎక్కడ ఏంటి ఏం పని చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా యూజర్ మాన్యువల్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మానిటర్ అండి, HP 22 inches మానిటర్, IPS మానిటర్. దీనికి ఇది మన ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని కనెక్ట్ చేస్తున్నా, ఆండ్రాయిడ్ టీవీ బాక్స్. సో దిస్ ఈజ్ అన్ USB కేబుల్. దీన్ని నేను యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర మొబైల్ ఛార్జర్ ఉంది, ఈ మొబైల్ ఛార్జర్కి ఇలా కనెక్ట్ చేసేసి, సో ఇది పవర్లో ఇచ్చి ఒక ఎర్ర లైట్ వచ్చింది, రెడ్ కలర్ LED వెలిగింది, అది ఆటోమేటిక్గా బ్లూ అయింది. HDMI-తోని మానిటర్ కనెక్ట్ చేయడం వల్లనే డైరెక్ట్గా మీకు చూడండి ఆండ్రాయిడ్ టీవీ అని వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఆండ్రాయిడ్ టీవీ. సో సేమ్ నార్మల్ టీవీస్ ఉంటాయి కదండి ఆండ్రాయిడ్ టీవీలో, సేమ్ దాంట్లో ఎలాగ వస్తుందో ఇందులో కూడా సేమ్ అదే పద్ధతిలో మీకు ఆండ్రాయిడ్ లోగో బ్లింక్ అవుతుంది. ఓకే, సో ఆన్ అవ్వగానే మనకి ఎంటీ స్క్రీన్. ఇప్పుడు ఏం లేదండి, నేను ఎలాంటి వైఫై కనెక్ట్ చేయలేదు,
ఎంటీగానే జస్ట్ మనకి ఏమొచ్చిందంటే యూట్యూబ్ వచ్చింది, గూగుల్ ప్లే స్టోర్ వచ్చింది, అప్ట్రాయిడ్ టీవీ అని చెప్పేసి ఇది కూడా వన్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ స్టోర్ లాగా కొన్ని పైరేటెడ్ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చిందండి. సో నేను హోమ్ స్క్రీన్ నొక్కుతున్నాను ఒకసారి. ఇదే హోమ్ స్క్రీన్. సో దీంట్లో మనకి ఏదైనా కావాలి అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను వైఫై కనెక్ట్ చేద్దాం. సో వైఫైలో సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సెట్టింగ్స్లోకి వెళ్తే వైఫై ఉంది, బ్లూటూత్ ఉంది. మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ చేసుకోవాలన్నా కూడా మీరు గూగుల్ అకౌంట్తో కూడా సైన్ ఇన్ చేయొచ్చు. సో సెటప్ డివైస్ని యాక్చువల్గా సెటప్ చేయాలి. సో ఇంకా నేను ఏం సెటప్ చేయలేదు, జస్ట్ వైఫై కనెక్ట్ చేసి యూట్యూబ్ కానివ్వండి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ ఇది వైఫై కనెక్టివిటీ చూసారా, ఇది నా షాప్ పేరండి. లక్ష్మీటెక్ 5G ఉంది, లక్ష్మీటెక్ ఉంది. నా దగ్గర ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ రూటర్ ఉండడం వల్ల మీకు 2 చూపెడుతుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా సపోర్ట్ చేయడం వల్ల మనకి 2 విధాలకు కూడా వాడుకోవచ్చు. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత జనరల్గా నేను చెక్ చేశాను, వైఫై కనెక్ట్ అయిపోయింది 5Gలో. సో దీంట్లో యూట్యూబ్ ఉంది కదా, నేను యూట్యూబ్ ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఉన్న ఇప్పుడు నడిచే కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి డిస్ప్లే చూపెడుతుంది. ప్లస్ నేను ఒకసారి యూట్యూబ్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేయగానే సైన్ ఇన్ అని అడిగింది, కానీ నేను సైన్ ఇన్ చేయలేదు. వితౌట్ సైన్ ఇన్తో లాగిన్ అయ్యాను. జనరల్గా యూట్యూబ్ అయినా సరే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీరు కంటెంట్ ఏదైనా సరే ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగానే ఉంది. ఆ కంటెంట్ని ఓపెన్ చేసి మనం ప్లే చేసి చూడొచ్చు, వినొచ్చు, చూసుకోవచ్చు. ఇంకా మనకు కావాలనుకుంటే దీని రెజల్యూషన్ని కూడా పెంచుకోవచ్చు. క్లారిటీ మాత్రం చాలా బాగుంది. అది మీరు పెట్టే టీవీని కానీ మీరు పెట్టే మానిటర్ని కానీ దాన్ని సింక్ చేసుకొని దానికి కావాల్సిన క్లారిటీ ఎక్సలెంట్గా ఇస్తుంది. ప్రస్తుతానికి నేను వాడేది ఫుల్ హెచ్డి స్క్రీన్ వాడుతున్నాను, కానీ కంటెంట్ చాలా బాగా కనబడుతుంది, నాకు అర్థమవుతుంది. సో ఇది బాగుంది, చాలా బాగా వస్తుంది కంటెంట్. క్వాలిటీ కూడా బాగానే ఉంది. సౌండ్ అంటే ఇక మీ టీవీలో కానివ్వండి, మీరు హోమ్ థియేటర్ కానివ్వండి, ఇందులో బ్లూటూత్ కూడా ఉంది, నో ఇష్యూ. బ్లూటూత్ కూడా పెట్టుకొని మీరు హోమ్ థియేటర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. త్రూ బ్లూటూత్ ద్వారా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుంటే టీవీ ఏమో మనకి డిస్ప్లే యూనిట్ అవుద్ది, ఆడియో అంతా మీ హోమ్ థియేటర్స్ కానివ్వండి, సౌండ్ బార్స్ కానివ్వండి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు మీరు. కంటెంట్ అయితే చాలా నీట్గా వస్తుందండి. అప్ టు 8K వరకు సపోర్ట్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి 8K చెక్ చేద్దాం. అంటే రోజు మౌస్ వాడి రిమోట్ వాడాలి అంటే కష్టం. సరే ఉందండి, ఫుల్ హెచ్డి ఉంది, 2K రెజల్యూషన్ ఉంది, 4K రెజల్యూషన్ ఉంది. ఈ కంటెంట్ అది కూడా ప్లే అవుతుందా లేదా ఒకసారి చూస్తున్నా. 4K కంటెంట్ పెట్టాను, 4Kకి సంబంధించిన వీడియో ఇది. సో ఓకే, అది కూడా నా నెట్ కూడా స్పీడ్ ఉండడం వల్ల అవలీలగా నీట్గా వచ్చేస్తుంది ఫాస్ట్గానే. సో నో నీడ్ ఆఫ్ ఎనీ ఇష్యూస్. బాగుంది. దీన్ని మీరు డైలీ లైఫ్లో వాడుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా పాత మానిటర్ ఉంది, పాత టీవీలు ఏవైతే ఉన్నాయో పక్కకు పడేయకుండా వాటిని మళ్ళీ ఆండ్రాయిడ్ లాగా యూజ్ చేసుకొని మనం ఇట్లా ఈ చిన్న డివైస్ పెట్టుకొని మనం దాన్ని ఆండ్రాయిడ్ టీవీ లాగా మలుచుకొని మనం మంచి కంటెంట్ని, పాత టీవీలో వచ్చిన క్లారిటీ కొత్త టీవీ రాదు, 99% అంతే, కానీ ఆ టీవీని కూడా మనం ఒక ఆండ్రాయిడ్ టీవీ లాగా కన్వర్ట్ చేసుకొని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్మాల్ ఐటమ్. ఒక చిన్నది, ఇది బిలో 3000 రూపీస్లో దొరికిపోతుంది మార్కెట్లో. నా దగ్గర స్టాక్ ఉంది, నా దగ్గర కావాలన్నా నా దగ్గర ఇస్తాను. లేదు మీరు ఎక్కడికైనా కొరియర్ చేయమన్నా కూడా కొరియర్ చేయడానికి నేను రెడీ. నా నంబర్ మీకు స్క్రాల్ అవుద్ది, నేను నా నంబర్ అంతా కూడా మీకు అక్కడ డీటెయిల్గా పెట్టేస్తాను. సో దీంట్లో వచ్చే కంటెంట్ అని చూశారు, దీని రివ్యూ కూడా బాగానే ఉంది. దీంట్లో స్టోర్ కూడా మీకు అడిషనల్ స్టోర్ ఒకటి వచ్చింది చూసారా, అప్ట్రాయిడ్ టీవీ అని. అప్ట్రాయిడ్ టీవీ ఇది వన్ టైప్ ఆఫ్ గూగుల్ స్టోర్ లాగానే, కానీ డిఫరెంట్. దీంట్లో అన్ని అప్లికేషన్స్ మనకి దొరికిపోతాయి. మనకి ఏదైతే ఫోన్లో వాడుతున్నామో ఆ వాడే అప్లికేషన్స్ అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి. దాన్ని ఇది కన్వర్ట్ కూడా చేస్తుంది. అంటే ఫోన్ కంటెంట్ అప్లికేషన్స్ని కూడా కొన్ని మనం దీంట్లో వాడుకోవచ్చు. అన్నీ అని చెప్పట్లేదు, కొన్ని వాడుకోవచ్చు. ఇదండి ఇలా వస్తుంది అప్ట్రాయిడ్ టీవీ అని. దీని ద్వారా కూడా వీ కెన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో కూడా అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ గేమ్స్ కానీ అప్లికేషన్ కానీ అన్నీ ఉంటాయి. కానీ గేమ్స్కి నేను అంత పెద్దగా దీన్ని కన్సిడర్ చేయట్లేదండి. వీడియో కంటెంట్ చూడడానికి అవన్నిటికైతే చాలా బాగుంది. గేమ్స్ అంటే ఇంత చిన్న కాన్ఫిగరేషన్లో చూడలేము, అంత కష్టం. చిన్న గేమ్స్ వస్తాయి కానీ అంత యూస్ఫుల్ ఏం కాదు. సో ఇక్కడ అన్ని అప్లికేషన్స్ ఇక్కడే కనబడుతున్నాయి చూసారా. సో మనకి ఏది కావాలంటే అది మనం ఇందులోకి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది దీంట్లో ఉన్న అప్లికేషన్స్ కూడా అప్డేట్ చేస్తుంది. ఇళ్ళకి వెళ్ళి కూడా మీరు కావాల్సిన అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, లేదా మీరు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడినా నేను అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పగలుగుతాను.
థ్యాంక్ యూ. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.